హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమన్య ఛానల్. టుడే టాపిక్ ఈజ్ మీరు వచ్చే వరకు నేను వేచి ఉంటాను. మీరు వచ్చేంత వరకు నేను వేచి ఉంటాను. ఆమె తన పని పూర్తి చేసే వరకు ఆమె వెళ్ళదు. అంటే ఆమె హోంవర్క్స్ అవి కంప్లీట్ చేస్తేనే కానీ బయటికి వెళ్ళదు. కష్టపడి పని చేయకపోతే అతను విజయవంతం కాడు. ఇలాంటి సెంటెన్సెస్ని అన్లెస్ అండ్ అంటిల్ యూజ్ చేసి ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. Before going into the video, if you not subscribe this channel, please like, share and subscribe this channel. Viewers, మీరు చేసి ఒకే ఒక్క లైక్ కామెంట్ మా వీడియోస్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీరు వచ్చే వరకు నేను వేచి ఉంటాను. మనం ఎక్కడికైనా బయలుదేరాలనుకున్నప్పుడు కానీ లేదా వెళ్ళిన తర్వాత ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నప్పుడు కానీ నేను ఇక్కడే ఉంటాను, మీకోసం వెయిట్ చేస్తాను, ఇక్కడే ఉండి త్వరగా వచ్చేయండి అని చెప్తారు కదా. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు. ఐ విల్ వెయిట్ అంటిల్ యు కమ్. ఐ విల్ వెయిట్ అంటిల్ యు కమ్. అంటిల్ మీన్స్ వచ్చే వరకు. ఆమె తన పని పూర్తి చేసే వరకు ఆమె వెళ్ళదు. కొంతమంది పిల్లలు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అనుకున్న పనులు కంప్లీట్ అయితేనే కానీ వాళ్ళు మిగిలిన పనులు చేయరు లేదా బయటకు వెళ్ళాల్సిన వెళ్ళరు. అలాంటి సందర్భంలో ఇలాంటి వాటిని యూజ్ చేయొచ్చు. షీ విల్ నాట్ లీవ్ అంటిల్ షీ ఫినిషెస్ హెర్ వర్క్. షీ విల్ నాట్ లీవ్ అంటిల్ షీ ఫినిషెస్ హెర్ వర్క్. మీరు మీ గృహపాఠం పూర్తి చేయకపోతే మీరు ఆడలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి పిల్లలు హోంవర్క్స్ చేస్తేనే తప్ప ఆడటానికి వీల్లేదు అని చెప్తారు కదా. అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయొచ్చు. You cannot play unless you finish your homework. You cannot play unless you finish your homework. Unless means మీరు హోంవర్క్ చేస్తేనే తప్ప నేను ఆటకు పంపించను అని చెప్తాం కదా. అలాంటి సందర్భంలో ఈ అన్లెస్ని యూజ్ చేయొచ్చు. వర్షం ఆగకపోతే మేము బయటకు వెళ్ళాం. అంటే వర్షం ఆగితే తప్ప మేము బయటకు వెళ్ళలేము అని చెప్పే సందర్భాల్లో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. We won't go outside unless it stops raining. We won't go outside unless it stops raining. కష్టపడి పని చేయకపోతే అతను విజయవంతం కాడు. కష్టపడి పని చేస్తేనే అతనికి సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పే సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. He will not succeed unless he works hard. He will not succeed unless he works hard. నేను చెప్పే వరకు తలుపు తీయకండి. ఇప్పుడు అన్ని సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పిలిచినా తలుపు తీయకండి అని చెప్తాం కదా. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. డోంట్ ఓపెన్ ద డోర్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ ఓపెన్ ద డోర్ అంటిల్ ఐ టెల్ యూ. అందరూ సిద్ధంగా ఉన్నప్పటి వరకు మేము వెళ్ళలేం. అంటే కొన్ని పాట్లక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటేనే మనము బయటకు వెళ్ళగలం. అలాంటప్పుడు మనం ప్రిపేర్ అయ్యి బయట వాళ్ళు ప్రిపేర్ అవ్వకపోతే మనం వెళ్ళలేం కదండి. అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయండి. వీ కెనాట్ లీవ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ రెడీ. వీ కెనాట్ లీవ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ రెడీ. మీరు చదవకపోతే మీరు ఉత్తీర్ణులు కాలేరు. అంటే మీరు చదివితేనే తప్ప ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేరు అని చెప్పే సందర్భంలో ఇలాంటి సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. యూ విల్ నాట్ పాస్ అన్లెస్ యూ స్టడీ. యూ విల్ నాట్ పాస్ అన్లెస్ యూ స్టడీ. ఓకే వ్యూయర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.